బ్యాక్ టు న్యూస్. అంతర్జాతీయ వేదికపై పొరుగు దేశానికి మరోసారి పరాభవం ఎదురైంది. కులభూషణ్ జాదవ్ కేసులో భారత వాదనకు మద్దతు ప్రకటించింది అంతర్జాతీయ న్యాయస్థానం. తాము తుది తీర్పు వెల్లడించే వరకు అతడికి విధించిన ఉరిశిక్షను అమలు చేయవద్దని స్పష్టం చేసింది ఐసీజే. అలాగే జాదవ్ను కలుసుకునేందుకు భారత రాయబారికి అవకాశం కల్పించాలని తేల్చి చెప్పింది. ఈ కేసు ఐసీజే పరిధిలోకి రాదన్న పాక్ వాదనను తప్పుపట్టిన న్యాయస్థానం ఇది ముమ్మాటికి తమ పరిధిలోకే వస్తుందంటూ ఆ దేశానికి మొట్టికాయలు వేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన న్యాయ విభాగం ఐసీజేలో కులభూషణ్ జాదవ్ కేసులో ఇరు దేశాలు తమ వాదనలను గట్టిగా వినిపించాయి. అనంతరం జస్టిస్ రోని ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గూఢచర్యం, విద్రోహ చర్యలకు పాల్పడుతున్నాడంటూ గత నెలలో కులభూషణ్ జాదవ్కు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. బలూచిస్తాన్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని పాక్ ఆరోపించింది. అయితే అతన్ని ఇరాన్లో కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకువెళ్లి అక్రమంగా కేసులు పెట్టారని భారత్ వాదించింది. అంతేకాక జాదవ్ కేసులో వియన్నా దౌత్య సంబంధాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని, జాదవ్ను కలిసేందుకు అనుమతించాలని భారత రాయబారి విజ్ఞప్తి చేసినా తిరస్కరించిందంటూ ఆరోపించింది. ఇదే వాదనతో ఈ నెల 8న భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పందించిన అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ ఉరిశిక్ష అమలుపై తొలుత స్టే విధించింది. పాక్ మిలిటరీ కోర్టు తీర్పును అంతర్జాతీయ న్యాయస్థానంలోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం సమీక్షించింది. ఈ కేసులో భారత్ తరపున హరీష్ సాల్వే, పాక్ తరపున అస్తర్ అలీ వాదనలు వినిపించారు. విదేశీ పౌరుని అరెస్ట్ చేసిన సమయంలో కాన్సల్ జనరల్కు అతన్ని కలిసేందుకు అవకాశం కల్పించాలని వియన్నా ఒప్పందం చెబుతోంది. కానీ పాక్ మాత్రం ఈ కేసులో జాదవ్కు అసలు కౌన్సిలర్ యాక్సెస్ కల్పించలేదు. దాన్ని కూడా భారత్ ప్రస్తావించింది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని చెప్పింది. భారత్, పాక్ రెండు దేశాలు వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పారు జడ్జి రోనీ అబ్రహం. అలాగే జాదవ్ను ఉరితీయబోమని పాకిస్తాన్ హామీ ఇవ్వాలని చెప్పారు. ఐసీజే తీర్పుతో పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం సాధించింది. 18 ఏళ్ల తర్వాత మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ మీద భారత్ పైచేయి సాధించింది. కులభూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం నిర్ణయాన్ని స్వాగతించింది భారత్. తుది తీర్పు కూడా మనకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహ్టగి. మరోవైపు అంతర్జాతీయ కోర్టు నిర్ణయంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పలు నగరాల్లో టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి అనిల్ దవే మృతిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దవే ఇక లేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతో వేదనకు గురిచేస్తోందని అన్నారు. ఢిల్లీలోని ఆయన స్వగృహంలో భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఇప్పటికే దవే మృతికి నివాళిగా జెండా అవతరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లోని ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న జాతీయ జెండాలను అవతరణ చేయనున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్లో 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. మహారాష్ట్రలోని అంబర్నాథ్లో అదుపు తప్పిన లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఒక్కరు మాత్రం త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. అంబర్నాథ్ ప్రాంతంలో ఓ రోడ్డులో ముందు ఆటో వెళ్తోంది. ఆ వెనుకే లారీ వేగంగా దూసుకొచ్చింది. క్షణాల్లోనే యాక్సిడెంట్ జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపే లారీ కంటికి కనిపించినంత దూరం వెళ్లిపోయింది. ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్ కనీసం ఆపకుండా పారిపోయాడు. వెంటనే స్థానికులు బోల్తాపడ్డ ఆటోను పక్కకు తొలగించి చూడగా అందులోని వారు విగత జీవులై కనిపించారు. భారత అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది. శత్రువుల పాలిట సింహ స్వప్నం లాంటి శతఘ్నులు మన సైన్యానికి అందాయి. 3 దశాబ్దాల క్రితం బోఫోర్స్ తుపాకులు కొనుగోలు చేసిన భారత్ మరింత ఆధునికీకరించిన ఆయుధాలను ఇప్పుడు దిగుమతి చేసుకుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఈ M777 శతఘ్నులతో 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. మొత్తం 145 తుపాకుల కోసం అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. చాలా తేలికగా ఉండే M777 శతఘ్నుల్ని విమానాల్లో సైతం సులభంగా తరలించే వీలుంటుంది. వీటిని చైనా సరిహద్దులో మోహరించాలని భారత్ భావిస్తోంది. 2015 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మోకా అంటూ పాకిస్తాన్ వీరాభిమాని హంగామా క్రికెట్ ఫ్యాన్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల మ్యాచ్ కోసం ఓ స్పెషల్ యాడ్ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయింది. భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కన్నా ఏదీ ముఖ్యం కాదన్న సందేశంతో సాగే